హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నకి కూడా ఈ యొక్క భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చాయన్నమాట. మరి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందేనండి. మరి రాష్ట్రాల్లో దేశంలో కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, రైతన్నలు ఎక్కడా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రైతన్నల కోసం ప్రత్యేకంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో కనుక మనకు ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ, అలాగే పీఎం కిసాన్ పథకాలు కానివ్వండి, మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు కానివ్వండి, రుణమాఫీలు కానివ్వండి, అదేవిధంగా సబ్సిడీ రూపంలో విత్తనాలు, ఎరువులను అందజేయడం కానివ్వండి, వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు అందించడం కానివ్వండి, డ్రిప్ లాంటి వాటిని ఫ్రీగా అందించడం లాంటివి కూడా ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా రైతులు ఎప్పుడైనా నష్టపోతే కనుక అలాంటి రైతులను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా పంట నష్టపరిహారాన్ని కూడా ఇస్తూ వస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. అంతేకాకుండా రైతులు పండించిన పంటను సరైన మద్దతు ధరకి ప్రభుత్వమే వారి దగ్గర కొనుగోలు చేసి రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారి వ్యవసాయం చేసే విధంగా, వాళ్ళ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు లాభదాయకంగా అమ్ముకునే వీలుగా ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కూడా ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అన్నదాతలకు ఒక గొప్ప వరం లాంటిది. ఏటా 3 విడతల్లో యొక్క నగదు సహాయం అందిస్తూ రైతన్నలకు అండగా నిలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ అద్భుతమైన పథకం కొత్త రైతులకు మాత్రం వర్తించట్లేదు. దీనివల్ల రైతన్నలు కూడా ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారండి. కొత్తగా వ్యవసాయ భూములు కొన్నవారు, ఆస్తి పంపకాల్లో పొలాలు పొందినవారు ఈ సాయం కోసం ఏటా ఎదురు చూస్తూ తీవ్ర నిరాశకు గురవుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఫిబ్రవరి నాటికి ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారికి మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రకారం మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందజేస్తుంది. ఈ నిర్దిష్ట సమయానికి ఎవరి పేరిట భూమి ఉందో వారికి మాత్రమే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి అనేది అందుతుంది. ఈ గడువు ముగిసిన తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు ఈ యొక్క పథకం లబ్ధిదారులుగా గుర్తించడం లేదు. దీనివల్ల ఎంతోమంది నిజమైన సాగుదారులకు ఈ యొక్క పెట్టుబడి సహాయం అనేది అందకుండా పోతుందండి. గడిచిన ఈ 5 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పల్లెల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబాలు వేరుపడడంతో ఆస్తి పంపకాలు జరిగాయి. తల్లిదండ్రుల పేరిట ఉన్న పంట పొలాలను కుమారులు తమ పేరిట మార్చుకున్నారు. అలాగే ఎంతోమంది వ్యవసాయంపై మక్కువతో కొత్తగా భూములు కొనుగోలు చేసి ఇష్టంగా సాగు చేస్తున్నారు. వీరందరికీ కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినా పీఎం కిసాన్ డబ్బులు మాత్రం చేతికి అందటం లేదు. ఒకప్పుడు పీఎం కిసాన్ పోర్టల్లో కొత్త రైతులు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమోదు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకుందామంటే వెబ్సైట్ అనేది ఆన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల అర్హులైన రైతులు సైతం ఈ యొక్క ఆర్థిక సహాయానికి నోచుకోలేకపోతున్నారు. కొత్తగా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే అది ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉండిపోతుంది తప్ప ఈ యొక్క కేంద్రం నుంచి అందించే పీఎం సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు మాత్రం రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో భూ యజమానుల పేర్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో భూముల యొక్క క్రయ విక్రయాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అయితే రెవెన్యూ పోర్టల్లో పేర్లు మారినంత సులభంగా పీఎం కిసాన్ పోర్టల్లో వివరాలు అయితే మాత్రం అప్డేట్ కావట్లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సర్వర్ల మధ్య సరైన సాంకేతిక అనుసంధానం లేకపోవటం వల్లే ఈ యొక్క సమస్య తలెత్తుతోందని చెప్పి రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా వెళ్ళడం జరిగిందండి. రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు చేతికి అందుకున్న వేలాది మంది రైతులు ప్రస్తుతం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందక తీవ్రంగా నష్టపోతున్నారు. పాస్ పుస్తకం ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయని ఆశించిన వీరికి పీఎం కిసాన్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. పెట్టుబడి సాయం కోసం వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగడం జరుగుతోంది. వారికి ఏమాత్రం ఎక్కడా కూడా సరైన సమాధానం అనేది దొరకట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కేవలం 2019 నాటి పాత రికార్డుల ప్రకారం మాత్రమే అర్హులైన లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు జమ అవుతున్నాయి. 2019 దాటిన తర్వాత ఈలోపుగా భూములు ఎవరైనా కొనుగోలు చేసినా, కొత్తగా పట్టాదారు పాస్బుక్లు వారి పేరు మీదకి మారినా కానీ అలాంటి వారికి ఒక్క డబ్బులు అనేవి పట్టలేదండి. అయితే ఇందులో ఒక చిన్న మినహాయింపు మాత్రమే ఇవ్వడం జరిగింది. పథకం వర్తించే పాత లబ్ధిదారులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యుల పేర్లను రికార్డుల్లో చేర్చుతున్నారు. అంతేగాని కొత్త రైతులకి ఈ యొక్క పథకం వర్తింపచేయట్లేదు. ఇలా బదిలీ అయిన వారసులకు మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహాయం అనేది అందుతోంది. కొత్త రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులను వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఈ సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి అర్హులైన వారందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి నివేదికలు కూడా పంపుతున్నారు. త్వరలోనే పీఎం కిసాన్ పోర్టల్ను కొత్త వారికి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే విధంగా దాన్ని అప్డేట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందండి. అప్పటి వరకు కూడా రైతన్నులందరూ కూడా కాస్త ఓపిక పట్టాలని అధికారులు భరోసా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. బైరెడ్డిపల్లి మండల అగ్రికల్చర్ అధికారిని గీతాకుమారి వివరాలు ఇలా ఉన్నాయండి. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం 2019 వరకు ఆన్లైన్లో భూమి వివరాలు ఉండి, రేషన్ కార్డులో ఆ భూమి యజమాని ఉండి ప్రమాదవశాత్తు కానీ అనారోగ్య దృష్ట్యా మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి పీఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ చెప్పడం అయితే జరిగిందనమాట. తప్పకుండా తెల్ల రేషన్ కార్డులో వారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే వారికి పీఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం ఉందని బైరెడ్డిపల్లి మండల అగ్రికల్చర్ అధికారిని గీతాకుమారి తెలపడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేసే దిశలో ఉన్నారు అధికారులు. త్వరలోనే కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో 2019 తర్వాత భూమి కొనుగోలు చేసినటువంటి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మరొకసారి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన తాజా సమాచారం. మరొకటితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.